సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారని, అందువల్ల వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయం వల్ల చికిత్సకు ఆటంకం కలగకుండా అక్కడ ఉన్న జనరేటర్లకు తన సొంత నిధులతో డీజిల్ సరఫరా చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. మొత్తంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు రాయచోటి పట్టణంలో రాయచోటి ఏరియా హాస్పిటల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యంగా గత 18 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటి ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దానిలో భాగంగా 23 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనుల యొక్క పురోగతి వచ్చే 6-7 నెలల్లోనే సుమారు 63 బెడ్లతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించేదానికి సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటళ్లలో రాయచోటి ఏరియా హాస్పిటల్కు ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే సుమారు 20 మండలాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో పేద రోగుల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఇక్కడున్న సిబ్బంది అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలంగా గ్రేడ్ ఏలేకి రావడం జరిగింది. నా తరపున సిబ్బంది అందరికీ, కమిటీ సభ్యులకు, సిబ్బందికి, డాక్టర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మెరుగైన సేవలు అందిస్తేనే ఎవరికైనా గుర్తింపు వస్తుంది. ఈరోజు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది యొక్క పనితీరును బట్టే ప్రభుత్వం కూడా ఏ గ్రేడ్ కోవకు తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఇంకా బాధ్యతగా తీసుకొని రాబోయే కాలంలో కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేదానికి పని చేయవలసిందిగా వాళ్ళందరినీ కోరుకోవడం జరిగింది. అలాగే ఈ వచ్చే 6-7 నెలల్లో ఈ ఏరియా హాస్పిటల్కి సంబంధించి 150 బెడ్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గ కేంద్రంలో, ఏ జిల్లా కేంద్రంలో లేని విధంగా సుమారు ఒక నెలలకు అవుట్ పేషెంట్ సిబ్బంది 20,000 మంది వస్తున్నారంటే ఒకసారి మీరు గుర్తించుకోవాలా. ఇక్కడ ఇస్తున్న వైద్యం బట్టి కానీ, అలాగే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతూ ఉంది. అలాగే మా ముందర లక్ష్యం ఒకటే ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్డియోకి సంబంధించి అయితేనే, ఆర్థోపెడిక్ సంబంధించి, అలాగే తిరుపతి, కడప, మదనపల్లికి దీటుగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధమైన చికిత్స అందుతున్న డిపార్ట్మెంట్లకు ఏ విధమైన వెసులుబాటు, అందుబాటు ఉంటుందో అదే విధంగా ఇక్కడ చేసేదానికి కూడా ఇంకా కొత్తగా ఒక 5-6 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఆక్సిజన్కి సంబంధించి కానీ, అలాగే ఇక్కడ జనరేటర్ విషయం, లిఫ్ట్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనం అందిస్తూ ఉంటే మన రాయచోట్లో మన పార్టీ నాయకుల యొక్క తోడ్పాటుతో, అండదండలతో ఉచితంగా ఇస్తున్నాం. ఆ 4 లక్షల రూపాయలను కూడా మనమే కార్యకర్తల, నాయకులు మనమే భరిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను చాలా మంది దాతలను కూడా సహృదయంతో అడుగుతున్నా.
ఇన్ని వందల వేల మందికి వైద్యాన్ని అందించే హాస్పిటల్ యొక్క అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోండి. తప్పకుండా మన కుటుంబాలకు మనకు మంచి జరిగే విధంగా వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా తోడ్పాటు పడతాయి. కాబట్టి రాయచోటి ఏరియా హాస్పిటల్ నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముందు పోతే జూమ్ లాక్కోండి. జరగని మీటింగ్ ఫస్ట్ బిస్కెట్ టీలు జీడిపప్పు చిన్న వచ్చినారా? ఈరోజు రాయచోటి నందు జరుగుతున్నటువంటి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మినిస్టీరియల్ స్టాఫ్, తర్వాత అలాగే మన హాస్పిటల్ వర్కర్స్, ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ స్టాఫ్, ప్రతి ఒక్కరికి అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి